అలాంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రామే గోడ బయట పెడుతున్నారంటే మీరు పార్టీలో ఆలోచించండి మీరు. అది చాలా దుర్మార్గం. అది ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ప్రజా దర్బారు పెడతారు. అవునండి. కార్యకర్తలంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళి చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ దగ్గర కూర్చొని అక్కడ వాళ్ళ సమస్య ఆ టేబుల్ దగ్గర మీద తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా అక్కడనే సాల్వ్ చేస్తారు, అన్ని ఫైల్ చేస్తారు. ఏ రోజుకి ఏ ఏ ఇష్యూస్ వచ్చాయో కూడా మళ్ళీ ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తారు. కానీ జనం కోసం పుట్టిన పార్టీ అని ప్రచారం చేసుకునే జనసేన పార్టీ ఆ జనవానికి సంబంధించింది పార్టీ ఆఫీసు గోడ బయట నిర్వహించడం చూస్తే వాళ్ళకు జనం అంటే ఎంత ఆసక్తి ఉంది, వాళ్ళు జనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి ఈ ప్రజలు ఈ జనం పార్టీ ఆఫీసులకు వస్తే ఏం జరుగుతుంది, ఎందుకు అంత భయం వీళ్ళకి? మీరు చూడండి, కావాలితే తెప్పించుకోండి. జనసేన పార్టీ ఆఫీస్ గేటు బయట ప్రహరీ గోడకి ఆనుకుని టెంట్లు వేశారు. 2 టెంట్లు చుట్టూరు ఫెన్సింగ్ ఉంటది. అక్కడికి రావడం, కూర్చోవడం, ఏదైనా నాయకుడు వస్తే అప్లికేషన్ ఇవ్వడం, వెళ్ళిపోవడం అండి. ఇక వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉండడం. పార్టీ ఆఫీస్లోకి ఎందుకనేది మరి మనకు తెలియదు. కొంతమంది స్నేహితులు అయితే చెప్పడం అక్కడే షూటింగ్ జరిగేటట్టు ఇవన్నీ కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పార్టీ ఆఫీస్లో, సో అందుకనేమో వెళ్ళనివ్వట్లేదమ్మా అని సరే కొంతమంది స్నేహితులు చెప్పింది. అది కూడా నేను వెళ్ళి చూసినప్పుడు ఆశ్చర్యపోయానండి. అప్పటికి ఆ పార్టీలోనే ఉన్నాను. కొంచెం బాధ కలిగింది కూడా. పబ్లిక్ అంటే ఒక పార్టీ దగ్గరికి ఎందుకు వస్తారండి? వాళ్ళ సమస్య తీరుతుందని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ ఎవడన్నా వెళ్తే ఆ పార్టీకి ఓటేయడండి ఎవడో. మీకు 100% డౌట్ లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళతో ఎవరితోనో 10 మంది వెళ్ళారు అనుకోండి, ఆ 10 మంది ఓటేయరు అక్కడ. ఇక మనకు ఆ పిచ్చితోనో ఏదో ఓట్లేసి ఏదో ఇప్పుడు వరకు సపోర్ట్ చేసాం. కానీ అసలు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళిన వాడికి ఒపీనియన్ ఎవరిదైనా కనుక్కోండి, నాది కాదు, చాలా వరస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు.